ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చర్చ జరుగుతోంది. అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటి అని ఆరా తీస్తున్నారు వారు. దీంతో టేక్ ఆఫ్ పై మళ్లీ చర్చ మొదలైంది. విమాన టేక్ ఆఫ్ దశలోనే ప్రమాదాలకి అత్యధిక ఆస్కారం ఉందని డిస్కషన్ జరుగుతోంది. విమానాలకు గాల్లోకి లేచే సమయమే అత్యంత కీలకమని, ఈ దశలోనే అత్యధిక ప్రమాదాలు జరుగుతుంటాయని ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఆటో పైలట్ సహా అనేక రకాల ఆధునిక టెక్నాలజీ వచ్చినా విమాన ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. రన్వే నుంచి టేక్ ఆఫ్ కావటం, అలాగే రన్వేపై ల్యాండింగ్ కావటం విమానయానంలో అత్యంత సంక్లిష్ట దశలని పౌర విమానయాన భద్రతా సంస్థ డేటా ప్రకారం తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన విమాన ప్రమాదాల్లో 1/3 టేక్ ఆఫ్ లేదా ల్యాండింగ్ సమయంలోనే జరుగుతున్నాయి. తాజాగా అహ్మదాబాద్లో జరిగిన విమానం కూడా టేక్ ఆఫ్ అయిన కొద్ది క్షణాలకే జరిగింది. నిర్దిష్ట వేగంతో రన్వేపై దూసుకువెళ్తూ సరైన విధానాలు అనుసరిస్తేనే విమానం గాల్లోకి ఎగరగలుగుతుంది. ఇందులో భాగంగా అప్పటి వరకు రన్వేపై నిశ్చలంగా ఉన్న విమానం ఒక్కసారిగా పూర్తి స్థాయిలో జోరందుకుంటుంది. ఈ క్రమంలో పైలట్లు విమానం గరిష్ట సామర్థ్యంతో పని చేయాల్సి ఉంటుందని ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. టేక్ ఆఫ్ సమయంలో ఇంజిన్లు పూర్తి స్థాయిలో శక్తిని వెలువరిస్తాయని, ఈ సమయంలో పైలట్ల మధ్య విస్తృత సమన్వయం అవసరమని వారు చెప్తున్నారు. ఈ సమయంలో పైలట్లు మెరుపు వేగంతో నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. టేక్ ఆఫ్ సాఫీగా సాగటానికి రన్వే ఉపరితలం నుంచి గాలి వేగాన్ని కొలిచే సెన్సార్ల వరకు లోపరహితం పనిచేయాలని చెప్తున్నారు. ముఖ్యంగా విమాన ప్రమాదాలకు 2 ప్రమాద కారణాలుంటాయని తెలుస్తోంది. ఒకటి ఇంజిన్ వైఫల్యం అయితే మరొకటి పైలట్ తప్పిదం. టేక్ ఆఫ్ సమయంలో విమాన ఇంజిన్లపై గరిష్ట ఒత్తిడి పడుతుంటుందని, అలాంటి పరిస్థితుల్లో వాటిని పక్షి ఢీకొట్టడం, ఇంధన పీడనం పడిపోవటం, తయారీ లోపాలు వంటివి తలెత్తితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. మరొకటి టేక్ ఆఫ్ సమయంలో ప్రమాదాలకి ప్రధాన కారణం మానవ తప్పిదాలే అంటూ నిపుణులు అంటున్నారు. సంక్షోభ సమయంలో పైలట్ తక్షణం స్పందించకుంటే పెనుముప్పు తలెత్తొచ్చని, దీనికి నిన్న జరిగిన ప్రమాదమే ఒక ఉదాహరణ అని వారంటున్నారు. మరోవైపు ప్రమాదానికి పైలట్ తప్పిదాలు కూడా కారణమవుతున్నాయి. వేగాన్ని తప్పుగా అర్థం చేసుకోవటం, టేకాఫ్ కి ముందు వాతావరణ పరిస్థితులు, రన్వే పొడవు, విమాన బరువు, ఇంధన స్థాయి వంటి వివరాల్ని పైలట్లు విశ్లేషించాలని, వాటి ఆధారంగానే ఎంత స్పీడ్లో వెళ్లాలో నిర్దేశించుకోవాలని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. రన్వేపై వేగంగా కొద్ది దూరం ప్రయాణించాక రొటేషన్ పాయింట్ ని నిర్దేశించుకోవాలని, ఆ దశలో విమానం ముందు భాగాన్ని స్వల్పంగా పైకి లేచేలా చేయాలని, దీనివల్ల విమానం గాల్లోకి లేస్తుందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఆ రొటేషన్ పాయింట్ ని తప్పుగా లెక్కించడం కూడా ప్రమాదాలకి కారణమవుతుందని అభిప్రాయపడుతున్నారు. విమానంలోని కీలక వ్యవస్థల్లో అప్పటి వరకు బయటపడని లోపాలు టేక్ ఆఫ్ సమయంలో వెలుగులోకి వస్తాయని, వాటిని జాగ్రత్తగా గమనించాలని సూచిస్తున్నారు. Visual forensic, yes, jacket. We all know about it. Live pay. Who were serving in the civil hospital are now getting their autopsy done. Hello. How tough and difficult moment for them.